హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు లింగస్వరూపంగా వెలిశాడని మీకు తెలుసా? దశాబ్దాలు గడుస్తున్న ఆ చెట్టుతో పాటే ఆ శివలింగం కూడా ఎలా పెరుగుతుందో తెలుసా? ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారి సొంత ఊరైన పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో శ్రీ లింగమయ్య స్వామి అద్భుత చరిత్రను ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని ముప్పాల మండలానికి చెందిన ఒక చిన్న అందమైన గ్రామం చాగంటివారిపాలెం. ఈ గ్రామానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి గ్రామ శివార్లలో ఉన్న ఒక పురాతన మర్రి చెట్టు కాండం మధ్యలో ఒక పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలోనే ఈ లింగమయ్య స్వామి వెలిశారు. మానవాతీతంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ క్షేత్రాన్ని స్థానికులు ఎంతో పవిత్రమైన స్వయంభూ క్షేత్రంగా పూజిస్తారు. ఈ స్వామివారు ఇక్కడ వెలవడం వెనుక స్థానికంగా ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒక పశువుల కాపరి రోజు పశువులను మేపడానికి వచ్చేవాడు. అతని మందలోని ఒక ఆవు రోజు సాయంత్రం కాగానే ఆ మర్రి చెట్టు తొర్ర దగ్గరకు వెళ్ళి నిలబడేది. ఎవరూ పితకకుండానే ఆ ఆవు పొదుగు నుండి పాలు ఆ తొర్ర లోపలికి దారలుగా కారేవి. ఇది గమనించిన కాపరి ఆశ్చర్యపోయి ఆ తొర్ర లోపలికి పరిశీలించాడు. అక్కడ శంకు ఆకారంలో ప్రకాశిస్తున్న ఒక చిన్న శివలింగం కనిపించింది. సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడ కొలువై ఉన్నాడని గ్రహించిన గ్రామస్తులు ఆ స్వామికి లింగమయ్య అని నామకరణం చేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ క్షేత్రంలో ఒక పెద్ద వింత ఏమిటంటే, సాధారణంగా చెట్టు పెరిగే కొద్దీ వాటి తొర్రలు మూసుకుపోతాయి. కానీ ఇక్కడ మర్రి చెట్టు పెరుగుతున్న తొర్రలోని శివలింగానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. స్వామివారు కలలోకి వచ్చి, నన్ను ఇక్కడ నుండి కదల్చవద్దు, ఈ వృక్షమే నా ఆలయం అని చెప్పారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం నాడు ఇక్కడ అత్యంత వైభవంగా తిరునాళ్లు జరుగుతుంది. సంతానం లేని వారు ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, చాగంటివారిపాలెంలో మర్రి చెట్టు తొర్రలో వెలిసిన లింగమయ్య స్వామి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి రహస్య ఆలయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.